శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అజో మహర్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమ. మొట్టమొదటిది అజాయ నమః అండి. అజాయ నమః అంటే కూడా అక్షరుడు అనేటటువంటి అర్థమే. అంటే క్షరము లేనటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అనేటటువంటి అర్థమే వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి అజాయ నమః అనేటటువంటి ఈ పదంలో ఆ అనేటటువంటి మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో దానికి నాశనము లేనటువంటి వాడు అనేటటువంటి అర్థం. అలాగే రెండవది జ యహ అజయ. జహ అనేటటువంటి దానికి ఓంకారం అనేటటువంటి అర్థం. ఓంకారం అనేటువంటిది కూడా శాశ్వతమైనటువంటిది అర్థం అని వస్తుంది. కాబట్టి ఈ పదానికి శాశ్వతమైనటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. మహార్హాయ నమః. ఏ ఓంకారం అయితే ఆయన అజాయ నమః అనేటటువంటి దానిలో జా అనేటటువంటి శబ్దానికి చెప్పబడిందో అటువంటి ఓంకారము చేత పూజింపడానికి అర్హత కలిగినటువంటి పరమాత్మ. అందుకే ప్రతి నామం ముందర కూడా ఆ ఓంకారం అనేటటువంటి దాన్ని చేర్చి మనం దాంతో ఆయన్ని పూజిస్తాం. కాబట్టి అటువంటి ఓంకారం అనేటటువంటి దాంతో పూజింపడానికి అర్హత కలిగినటువంటి వాడు అనేటటువంటి దానికి అర్థంగా ఈ మహార్హాయ నమః అనేటటువంటి దాన్ని చెప్తున్నారు. మూడవది స్వభావ్యాయ నమః. అంటే మన యొక్క భావనల యందే ఉండేటటువంటి వాడు, మన యొక్క స్వభావనల యందు ఉండేటటువంటి పరమాత్మ. అంటే మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానిలో ఎప్పుడైతే సద్భావనలు చేస్తామో, సత్సంకల్పనలను చేస్తామో అటువంటి సత్సంకల్పముల యందు, సద్భావముల యందు ఉండేటటువంటి వాడు. స్వభావ్యాయ నమః. జితామిత్రాయ నమః. అంటే అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి వాడు. అంటే మనలో ఉన్నటువంటి కామము, క్రోధము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ఆయన యొక్క నామస్మరణం వలన కానీ లేదంటే ఆయన యొక్క ధ్యానం వలన కానీ వీటన్నిటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు. కాబట్టి అందుకని జితామిత్రాయ నమః. అటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరం చేయటానికి, వాటినన్నింటినీ కూడా పోగొట్టడానికి మిత్రుడు వంటివాడు ఆయన. వాటన్నిటిని కూడా పోగొట్టి మనని ఆ మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి వాడు. ప్రమోదనాయ నమః. ఆయన ఎలా అయితే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ తమ యొక్క బిడ్డల్ని చూసి వాళ్ళ అభ్యున్నతిని చూసి ఎలా అయితే ఆనందం పొందుతారో వాళ్ళందరూ చాలా, అంటే ఎవరైనా కనుక ఒక పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు ఆనందం. లేదా తెలిసినటువంటి వాడు చాలా వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, చాలా ఆనందం. ఒక గురువు గారికి శిష్యుడు కనుక తనకంటే గొప్పవాడైనా లేదంటే తను చెప్పినటువంటి విద్యలన్నింటినీ కూడా చక్కగా నేర్చుకున్నా కూడా చాలా ఆనందం. అలాగే ఎవరైనా ఒక జీవుడు వాడు చెడు మార్గంలో ఉండి ఆ చెడు మార్గం నుండి ఉద్ధరింపబడి వాడు కనుక మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చి మంచి సత్సంగంతో కానీ లేదంటే సద్భావంతో కానీ మళ్ళీ మంచిగా భగవంతుని కీర్తిస్తూ ఎవడైతే మళ్ళీ మంచి మార్గంలోకి వస్తాడో అటువంటి వారందరినీ కూడా చూసి ఆనందించేటటువంటి వాడు. ప్రమోదాయ నమః. ప్రమోదము అనేటటువంటి దానికి కూడా ఆనందం అనేటటువంటి మరొక అర్థం ఉంది. ప్రమోదం అంటే ఆనందం, ఆనందాన్ని పొందటం. ఆనందాయ నమః. రెండవది డైరెక్ట్గా ఆనందాయ నమః.
గొప్ప సంతోషం కలవాడు, ఆనందమైనటువంటి ఆనందకరమైనటువంటి స్వరూపుడు. ఆనంద స్వరూపుడు అంటే దానికి చక్కటి అర్థం కావాలంటే తిరుపతి. అది ఆనంద నిలయం అంటారు అందుకే దాన్ని. ఎందుకంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని గంటల క్యూలో ఉండి ఎన్ని రకాలుగా మనం తిట్టుకొని చీచి అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, టీటీడీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఎన్ని అనుకున్నా ఒక్కసారి ఆ గర్భగుడిలోకి వెళ్ళగానే మొత్తం మర్చిపోయే స్వామివారి దర్శనం ఎప్పుడైపోతుందో. అందుకే దానికి ఆనంద నిలయం అనేటటువంటి పేరు పెట్టారు. అంటే అందరినీ కూడా అట్లా ఆనందాన్ని కలిగేలాగా చేసేటటువంటి వాడు ఆయన. ఆనందాన్ని పంచేటటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. కేవలం అంటే తిరుపతికి ఏంటంటే అన్ని ప్రయాసాలు కూర్చి వెళ్తామే కాబట్టి ఏ పరమాత్మ అయినా కూడా ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా అదే రకమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. అది మనం మీరు వెళ్ళినటువంటి లబ్బిపేట కూడా కావచ్చు. ఎంతసేపు అన్ని తిప్పి ఎంత చేసినా, ఎన్ని గంటలు అలా నుంచున్నా కూడా ఒక్కసారి మన ఇదంతా కూడా తీరిపోతుంది. అలాగే మేము శబరిమల వెళ్ళినప్పుడు మరి ఎన్నో మరి ప్రయాణం కష్టమే. ఇప్పుడంటే చాలా వరకు మారిపోయింది రోజులు. మేము 30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉండేది. అంతకంటే మాకంటే ముందర వెళ్ళినటువంటి మా గురుస్వాములు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కష్టాలు పడ్డారు. కనీసమైనటువంటి అంటే నీళ్లు కూడా లేనటువంటి స్టేజ్ని చూసినటువంటి వాళ్ళు. మేము వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్లు అనేది మనం తీసుకెళ్తే ఉండేవి. ఎన్ని ఉన్నా కూడా ఒక్కసారి ఎప్పుడైతే ఆ 18 మెట్లు ఎక్కి అక్కడికి వెళ్తామో అన్నీ అయిపోతాయి. అలాగే పంబలో ఒక్కసారి స్నానం చేస్తే కనుక ఎంతటి అలసట కూడా దూరం అయిపోయేది అనమాట. మరి ఆ నీటి మహత్యం, స్వామివారి మహత్యం ఏదైనా సరే మన మన మనసులో ఉండేటటువంటి భావన తెలియదు. కానీ ఒక్కసారి 40 మేళ్ళు వనయాత్ర చేసినటువంటి ఇదంతా కూడా ఒక్కసారి పంపలో ఒక్కసారి స్నానం చేయగానే, ఒక మునకేయంగానే అన్నీ కూడా ఎవడో చేత్తో తీసేసినట్టుగా ఇలా లాగేసినట్టుగా పోయేది. ఏమీ ఇంకుండేవి కాదు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్సాహంగా ఇంకో 8 కిలోమీటర్లు హ్యాపీగా అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. కాబట్టి అటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు, గొప్ప సంతోషాన్ని మనకి కలగజేసేటటువంటి వాడు. నందనాయ నమః. ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన ఆనంద స్వరూపుడే కాకుండా ఆయన కూడా అందరికీ కూడా అంటే బ్రహ్మాది దేవతలు, బ్రహ్మగారు కానీ వీళ్ళందరూ కూడా సృష్టిని చేసేటటువంటి వాళ్ళు. సృష్టిని చేసేటటువంటి వాడు ఇప్పుడు కూడా ఆనందిస్తాడు. అంతే కదా. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదట ఆనందించేటటువంటిది తల్లి. అంటే బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెన్షన్తో వాళ్ళ ఆనందం వేరు. వాళ్ళు ఏంటంటే ఓకే డెలివరీ అయిపోయిందనే ఆనందం, కానీ తల్లికి ఉండేటటువంటి ఆనందం అది కేవలం ఆ వాళ్ళు మాత్రమే వర్ణించి చెప్పగలిగింది. అటువంటి ఆనందాన్ని పొందేటటువంటిది బ్రహ్మగారు. ఎందుకంటే తను సృజిస్తాడు కాబట్టి. ఏదైనా ఒక పదార్థాన్ని మనం తయారు చేసామనుకో, ఒక చిన్న వంట వండితేనే అది చాలా బాగా కనుక వస్తే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. అది బాగుందని చెప్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అందరూ బాగా చేసావు అంటే సృష్టించినటువంటి పదార్థం, మనం చేసినటువంటిది, తయారు చేసినటువంటిది. అలాగా ఈ సృష్టిని అంతా చేస్తున్నాడు బ్రహ్మగారు. కానీ అటువంటి బ్రహ్మగారిని చూసి కూడా ఆనందపడేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన పరమాత్మ. ఎందుకంటే ఆయన కూడా సృష్టించింది ఆయనే కదా. నేను చేసినవాడు ఇంత గొప్ప పని చేశాడంటే మనకు ఆనందం. మరి ఆయన సృష్టించిన బ్రహ్మగారేగా. ఆయన సృష్టించినటువంటి బ్రహ్మగారే ఇన్ని చేశాడు. అబ్బాయి ఎన్ని చేశాడరా, ఒక్క మానవుల్ని కాదు ఎన్ని రకాలు సృష్టించాడు. మానవుకు కావాల్సిన ఆహారం సృష్టిస్తున్నాడు, జంతువుని సృష్టిస్తున్నాడు, పశు పక్షాదులు ఇది అది అని లేకుండా అన్ని సృష్టిస్తున్నాడు. ఇంత గొప్పగా నేను సృష్టించిన వాడు చేస్తున్నాడే అనేటటువంటి ఆనందాన్ని పొందేటటువంటి వాడు. నందనాయ నమః. నందాయ నమః. ఇలాగా తాను ఆనందం పొందుతూ బ్రహ్మగారి లాంటి తాను సృజించినటువంటి అందరి వల్ల కూడా ఆనందం పొందుతూ వచ్చినటువంటి వారికి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడంగానే ఒక్కసారి దర్శనం చేసుకోగానే ఆనందం పొందేటి చేసేలాగా చేస్తూ ఉండేటటువంటి పరమాత్మ తన భక్తులకు కూడా అనేక రకాలైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడట. ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తాడంటే జ్ఞానానందాన్ని కలిగిస్తాడు. జ్ఞానానందం కలగాలంటే అది కేవలం ఆయన వల్లే అవుతుంది. ఆత్మానందం కానీ జ్ఞానానందం కానీ అవన్నీ కలగాలంటే ఆయన వల్లనే కలుగుతాయి. అలాగే బ్రహ్మానంద స్థితి అంటారు యోగులు. తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు, ధ్యానం చేసుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రహ్మానందాన్ని పొందుతారు. ఆ బ్రహ్మానందం అనేటటువంటిది పొందడానికి కారకుడు ఆయనే. అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంటే ఒక్క శ్లోకంలో ఆనందో నందనో ప్రమోదన దగ్గర నుంచి ప్రమోదన ఆనందో నందనో నంద అంటే 4 ఇటు కింద వీటిని పదాల కింద విడదీసి 4టికి కూడా సమానమైనటువంటి అర్థాలు కొంచెం. అంటే ఆయనే ఆనంద స్వరూపుడు, ఆయనే ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు, ఆయన ఆనందం పొందుతాడు, ఆయనే ఆనందాన్ని పంచిపెడతాడు. ఇన్ని రకాలైనటువంటి అర్థాలని ఈ 4 పదాల్లో చెప్పారు.
సత్యదర్శినే నమః. సత్యమును దర్శించేటటువంటి వాడు. తన యొక్క భక్తులు కావచ్చు, పాపాత్ములు కావచ్చు, పుణ్యాత్ములు కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఆయనకి ఎటువంటి కపటము లేదు, ఎటువంటి పక్షపాతం లేదు. అందరి వల్ల కూడా, అందరి పట్ల కూడా కేవలం ఆయనకు ఉండేటటువంటిది ఏంటంటే సత్యమును మాత్రమే దర్శించేటటువంటి ఒక ఇది. కాబట్టి సత్యమును మాత్రమే దర్శించేటటువంటి వాడు. అలా సత్యమును దర్శించడం వల్ల ఎవరైతే జ్ఞాన సముపార్జకులు ఉంటారో, ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని మరింతగా పెంపొందించి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని ఇస్తాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మోక్షాన్ని కోరుకోరు. కొంతమంది జ్ఞానంతో సరస్వతి పుత్రులు మంచి రచయిత కావాలనో, లేదంటే మంచి సాహిత్యవేత్తలో, మంచి కళాకారులు ఏదో కావాలని వాడు కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్ని ప్రసాదించేటటువంటి ఐశ్వర్యముని ఇచ్చేటటువంటి వాడు సత్యదర్శిని నమః. కేవలం సత్యమును మాత్రమే భక్తుల పట్ల చూసేటటువంటి వాడు, ఎటువంటి కపటము లేనటువంటి వాడు. త్రివిక్రమాయ నమః. త్రివిక్రమాయ నమః. విక్రముడు అంటే అంతటా కూడా వ్యాపించినటువంటి ఉన్నవాడు. త్రివిక్రమాయ నమః. మూడు లోకముల యందు కూడా వ్యాపించినటువంటి వాడు. మూడు లోకములందు వ్యాపించినటువంటి వాడు అంటే వామన అవతారం. వామన అవతారంలో అన్ని లోకాలని కూడా ఆక్రమించాడు కాబట్టి అటువంటి త్రివిక్రముడు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత. మొట్టమొదటిది మహర్షియే నమః. అంటే మహర్షులు అంటే ఎవరు? అటువంటి మహర్షులు ఎవరో అయితే మహర్షులు అని చెప్పబడతారో వాళ్ళకు ఉండవలసినటువంటి వేదాంగములన్నీ కూడా చదువుకున్నటువంటి వారు. ఆ వేదాంగములన్నీ కూడా చదువుకోవటమే కాకుండా వేదాంగములు చదువుకుని వాటన్నిటినీ కూడా వాటి గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు, యజ్ఞ యాగాది క్రతువులన్నింటినీ కూడా నిర్వహింపజేసేటటువంటి వాళ్ళు చేయించగలరు. మహర్షులే అటువంటివన్నీ కూడా చేయించగలరు. అలా చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా మహర్షులు అంటారు. అటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎందుకంటే వేదాంగములన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి కాబట్టి ఆ మహర్షులు ఎవరైతే ఉన్నారో అటువంటి మహర్షోత్తముడిని కూడా, అటువంటి మహర్షి మన పరమాత్మ అని చెప్పడమే మొట్టమొదటి పదం. మహర్షియే నమః. కపిలాచార్య. కపిలుడు అనేటటువంటి ఒక ముని ఉన్నాడు. కపిల ముని అనేటువంటి ఆయన కూడా సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ, విష్ణువు యొక్క అవతారము అని చెప్తారు. అంటే మనం మామూలుగా ఏంటంటే పరమాత్మకి 10 అవతారాలే మనం లెక్క చెప్తాం. దశావతారాలు కాదు, కొన్ని కోట్ల అవతారాల్లో వచ్చాడు ఆయన. మరి వ్యాస భగవానుడు ఆయనే కదా. అలాగే మోహిని అవతారం ఆయనే. కాబట్టి ఇలాగా ఎన్ని చెప్పుకుంటే మోహిని అవతారాన్ని ఒకసారి కాదు 3-4 సార్లు తీసుకున్నట్టుగా మనకి పురాణాలు చెప్తాయి. కాబట్టి ఎన్ని కోట్ల అవతారాలు ధరించాడు అనేటటువంటిది చాలా ధరించాడు ఆయన. అలా ధరించినటువంటి వాటిలో ఒకానొక అవతారం ఈ వ్యాస భగవానుడి యొక్క, ఈ కపిలముని యొక్క అవతారం. ఈ కపిల ముని అంటే, కపిలము అంటే కపిల వర్ణము అంటే ఎర్రని వర్ణము కలిగినటువంటి వాడు అనేటటువంటిది. అలాగే ఈయన సాంఖ్యాశాస్త్రానికి గురువైనటువంటి వాడు. సాంఖ్యాశాస్త్రం అంటే, సాంఖ్య అంటే ఇక్కడ మళ్ళీ లెక్క కాదు. సంఖ్యలు అంటే మనకేమో లెక్కలు, మనకి మామూలుగా తెలుగులో సంఖ్యలు అంటే లెక్కలు. సాంఖ్య మనం రెండవది భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య. ఓకే, అంటే జ్ఞానము. ఆయన పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ కపిలముని. ఈయన కపిల ముని అంటారు, కపిల మహర్షి అంటారు ఈయన్ని. అటువంటి అంటే ఈయనేమి వ్యాస భగవానులాగా పుస్తకాలు అవి ఏమీ రాయకపోయినా ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. మొత్తం కూడా ఆయన అంశ అంతా కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన అంతా తపస్సులోనే ఉన్నటువంటి వాడు అనమాట. అటువంటి వాడు కపిలముని. అటువంటి ఎర్ర వర్ణములో ఉన్నటువంటి జ్ఞానసిద్ధుడైనటువంటి పరమాత్మ, అటువంటి పరమాత్మకు నమస్కారాలు అనేటటువంటిది ఈ పదం యొక్క అర్థం. తర్వాత కృతజ్ఞాయ నమః. కృతజ్ఞాయ నమః అంటే కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి పరమాత్మ. పరమాత్మకి కృతజ్ఞత అంటే మనం భక్తితో ఏది ఇచ్చినా కూడా స్వీకరిస్తాడు. అలాగే మనం ఆయన్ని ఏ రకంగా ప్రార్థించినా కూడా స్వీకరిస్తాడు. ఇలా స్వీకరించడమే కాకుండా ఆయన తన భక్తుల పట్ల
తన ఎవరైతే అమితమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉంటారో వారికి కావాల్సింది ఇస్తూ ఉంటాడు. అలా చేయటంలో కృతజ్ఞతను కలిగి ఉండేటటువంటి వాడు అనేటటువంటి అర్థంగా చెప్తున్నారు. దానికి ప్రామాణికం ఏంటంటే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈయన కపిలమునిగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడో కూర్చుని అధోలోకాల్లో ఈయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. సూర్యవంశపు రాజుల్లో కేవలం భగీరథుడు ఆ గంగానదిని తెచ్చాడు. భగీరథుడు గంగానదికి తేవటానికి ముందర కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఆ ప్రక్రియ అనేటువంటిది మొదలుపెట్టారు వాళ్ళు. అది ఎప్పుడో మొదలుపెట్టారు. మొదలుపెట్టి అక్కడ ఒక 3-4 రాజులు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు ఒక్కోడు 10,000 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు బతికిన వాళ్ళే వాళ్ళందరూ, 1-2 కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితకాలం అంతా అయిపోయింది, కానీ వాళ్ళ కాలే చచ్చిపోయారు. ఇందులో ఎందుకంటే సగరుడు అనేటటువంటి ఆయన ఉంటాడు. ఆయన చరిత్ర చాలా ఉంది. ఆయన యొక్క కుమారులు 1,000 మంది ఆయనకి పిల్లలు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఆయన అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ గుర్రం వదిలిపెట్టిన తర్వాత అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అది అధోలోకాలకు వెళ్ళిపోయింది. ఎక్కడో అధోలోకాలకు వెళ్ళిపోయింది. భూలోకంలో కూడా లేదు, అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెతుక్కుంటూ దాని గురించి వెళ్ళారు. వెళితే గనక ఎక్కడ కూడా కనపడలేదు. ఈ సగర కుమారులు ఏం చేశారంటే భూమినంతా కూడా ఇష్టం వచ్చినట్టు తవ్వేశారట. అంటే భూమికి చాలా ఆగ్రహం తెప్పించారు. అలా తవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అధోలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే ఆకాశం ఉందో పక్కనే కపిలముని కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటుంటే ఈయనే పట్టుకొచ్చాడని చెప్పి ఈయన నానా దుర్భాషలాడిన తర్వాత ఆయన ఒక్కసారి ఆ ధ్యానభంగమై ఆయన ఒకసారి కళ్ళు తెరిచాడు. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరిచాడో వీళ్ళందరూ బూడిద కుప్పల్లాగా మారిపోయారు. 2 క్షణమే. ఇంకేమీ అక్కడ మాట లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. వాళ్ళందరూ బూడిద కుప్పలు అయిపోయారు. బూడిద కుప్పలు అయిపోయిన తర్వాత ఎంతవరకు చూసినా కూడా ఈ పిల్లలు వెళ్ళినటువంటి వాళ్ళు రాలేదు. ఏమిట్రా అంటే, ఆ తర్వాత ఎప్పటికో ఆ వంశంలోకి సంబంధించినటువంటి వాడు అంశుమంతుడు అనేటటువంటి ఆయన ఇది తెలుసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళందరూ కుప్పలై పడున్నారు. ఈ కుప్పలైనటువంటి పడినటువంటి వాళ్ళందరినీ కూడా చూసి బాధపడి నమస్కారం చేసి, పొరపాటు జరిగిపోయింది, ఈ యాగాశ్వం కోసం వచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇలా దుర్భాషలాడటం కానీ మీతో ఇలా ప్రవర్తించడం కానీ తప్పే, కానీ వాళ్ళందరూ కూడా వచ్చినటువంటిది దీనికోసం వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ క్షమించి వదిలేమంటే, ఎప్పుడైతే ఆ గంగానది అనేటటువంటిది భూమి మీదకి వస్తుందో అప్పుడే వీళ్ళు మళ్ళీ తిరిగి జీవిస్తారని చెప్పి, అంటే తిరిగి జీవించడం అంటే ఇక వాళ్ళు మోక్షమే ఇంక వాళ్ళకి అని చెప్తాడు. అంటే అటువంటి పాపాత్ముల్ని కూడా, సగరుల వంటి పాపాత్ముల్ని కూడా ఎవరైతే ఆయనకి ఇబ్బంది కలిగించారో అటువంటి వారిని కూడా ప్రార్థన వలన మళ్ళీ వాళ్ళని కూడా కృతజ్ఞతతో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని చెప్తూ ఇది కృతజ్ఞాయ నమః. మేదిని పతి. మేదిని అంటే కూడా భూమి. ఆ భూమికి పతి అంటే భర్త అని. దానికంటే ఏంటంటే పతి అంటే భరించేటటువంటి వాడు. ఎందుకంటే ఆ భూమిని ఆయన వరాహ రూపంలో మరి ధరించి ఆ భూమిని పైకి తీసుకొచ్చాడు కాబట్టి ఆ భూమికి పతి, భూమిని ధరించినటువంటి వాడు. త్రిపదాయ నమః. త్రిపదములు అంటే 3 తత్వాలని కూడా బోధించినటువంటి వాడు. ఎందుకంటే సకల వేదాంగాల్ని, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రసాదమే కాబట్టి అటువంటి వాటన్నిటిని కూడా బోధించినటువంటి వాడు. అందువలన అటువంటి మహానుభావుడికి త్రిపదుడికి నమస్కారం. త్రిదశాధ్యక్షాయ నమః. త్రిదశ మనకి ఏదైనా కూడా 3 దశల్లో చెప్తారు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. అలాగే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇలా 3 దశల్లో చెప్తారు. దేవతలందరికీ కూడా వాళ్ళు త్రిదశలు అని చెప్తారు దేవతల్ని. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికి కూడా అలాగే ఉంటారు, ఒక దశలోనే ఉంటారు. వాళ్ళకి ఇంకా మనలాగా ఇన్ని లేవు వాళ్ళకి. అంటే మనకి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 ఉన్నాయి, కానీ వాళ్ళకైతే లేవు. ఎప్పుడు కూడా అంతే ఒక 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళుగానే ఉంటారు. వాళ్ళకి త్రిదశ, వాళ్ళకి 3 పదులు ఇంకా ఉండదు అసలు, లేదు వాళ్ళకి. వాళ్ళందరూ ఎప్పుడైతే అంటే వాళ్ళు మారరండి. వాళ్ళు అక్కడ వాళ్ళు పర్మనెంట్, అంతే. వాళ్ళు పర్మనెంట్. వాళ్ళకి పుట్టుకలు కూడా లేవు. దేవతలకు పుట్టుకలు లేవు. వాళ్ళకి వంశం లేదు. ఎందుకంటే పార్వతీదేవి శాపం. దేవతలకి వాళ్ళకి
భార్య ఉన్న పిల్లలు పుట్టరు, 100 మంది భార్యను చేసుకున్న పుట్టరు, వాళ్ళకి పుట్టరు, అంతే. దేవతలకి పిల్లలు లేరు, పిల్లలు ఉండకూడదని చెప్పి ఆవిడ చెప్పించింది. అందుకని దేవతలకి సంతానం లేదు. సో వాళ్ళు ఎంతమందో అంతమంది పెరుగుతారు, తగ్గుతారు. ఎలా పెరుగుతారంటే స్వర్గానికి వెళ్ళేవాళ్ళు పెరుగుతారు, అంతే. వాళ్ళేం పెరగరు, వాళ్ళు ఎంతమందో అంతే. వాళ్ళు ఎప్పటికీ మైనస్ లేదు, ప్లస్ లేదు. వాళ్ళకి చచ్చిపోవటం ఉండదు, పుట్టడం ఉండదు, వయసు వృద్ధాప్యం ఉండదు. సో స్టాండ్ స్టిల్, వాళ్ళు ఎప్పుడూ అంతే అనమాట. కాబట్టి అటువంటి త్రిదశులు వాళ్ళందరూ. వీళ్ళల్లో మరి బ్రహ్మగారు కూడా వాళ్ళలో వాడేగా, ఆయన కూడా దేవతల్లో ఉన్నటువంటి వాడే కదా. కాబట్టి అటువంటి దేవతలు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరికీ అధ్యక్షుడు ఎవరు? బ్రహ్మగారికి కూడా అధ్యక్షుడు ఎవరు అంటే ఈయనే, త్రిదశాధ్యక్షుడు. ఆ దేవతలందరికీ కూడా అధ్యక్షుడు. మహాశృంగాయ నమః. శృంగము అంటే కోరలు లేదంటే కొమ్ములు. దంష్ట్రలు అంటే కరెక్ట్గా కోరలు. ఈ శృంగములు అంటే దంష్ట్రములు అంటే కోరలు, శృంగములు అంటే ఈ కొమ్ములు. కాబట్టి ఈయన వరాహ అవతారంలో వచ్చినప్పుడు ఈయన మరి అటువంటి కొమ్ముల మీదే తీసుకొచ్చాడు, భూదేవిని తీసుకొచ్చాడు. కాబట్టి అటువంటి చాలా గొప్ప శృంగములు కలిగి, ఎందుకంటే మరి అంత పెద్ద భూమిని తీసుకురాగలిగినంత కొమ్ములు కలిగినటువంటి వాడు. మహాశృంగాయ నమః. కృతాంకృతే నమః. అత్యంత దుష్టుడైనటువంటి భయంకరుడైనటువంటి హిరణ్యాక్షుడు అనేటటువంటి హిరణ్యకశిపుడు యొక్క అన్న, ఆ హిరణ్యాక్షుణ్ణి వధించినటువంటి వాడు. కాబట్టి కృతాంకృతే నమః. మహావరోహో గోవిందః సుషేణః కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః. మహావరాహో, అటువంటి మహాశృంగముల మీద, ఆ మహాశృంగములు ఉండటానికి కారణమైనటువంటి మహావరాహ అవతారాన్ని ఎత్తి ఆ వరాహ రూపంలో ఈ భూమిని ఉద్ధరించినటువంటి వాడు. గోవిందాయ నమః. కేవలం వేదములు, ఉపనిషత్తులు ఇటువంటి వాటి ద్వారా మాత్రమే తెలుసుకోదగినటువంటి వాడు. గోవిందాయ నమః. సుషేణాయ నమః. సుషేణుడు అంటే మంచి సేన కలిగినటువంటి వాడు. అంటే మరి దేవతలందరికీ కూడా అధ్యక్షుడు కాబట్టి ఆ దేవతలందరూ కూడా ఈయనే సేనాని. వాళ్ళందరూ కూడా ఈయన యొక్క సేనలో ఉండేటటువంటి వాళ్ళే, ఈయన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళే. అటువంటి చక్కని సైన్యము కలిగినటువంటి వాడు, అటువంటి సేన కలిగినటువంటి వాడు. అలాగే ఎలా అయితే ఆ సేన అంటే ఉండేటటువంటి ఆ సైన్యము, ఆయన వెనకలు ఉండేటటువంటి వాళ్ళు ఎలా అయితే ఈయన్ని గొప్పగా ఈయన చెప్పినంత విన్ని ఈయన చెప్పినటువంటి ఆజ్ఞలకి లోబడి ఉంటారో, అలాగే ఈయన కూడా గొప్ప విభూతులు కలిగి ఎవరినైనా కూడా తన వశమునందు ఉంచుకోగలిగినటువంటి వాడు. అంటే ఈయన అధ్యక్షుడిగా, ఈయన సేనానిగా ఉండి ఎవరినైనా కూడా తన యొక్క సైన్యంలో ఉండేలాగా చేసుకోగలిగినటువంటి వాడు. కాబట్టి జీవులందరినీ కూడా వశీకరించుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి సుషేణాయ నమః. అలాగే కనకాంగదినే నమః. అని మరి వేసుకునేటువంటి భూషణములు, అనేకమైనటువంటి ఆభరణములు, భూషణములు అన్నీ కూడా ధరిస్తాడు. కాబట్టి బంగారు భుజకీర్తులు ధరించినటువంటి వాడు. కనకాంగదినే నమః అంటే బంగారు భుజభూషణములు కలిగినటువంటి వాడు. ఈ చేతుల దగ్గర కూడా మరి ఈ దేవతలందరూ కూడా ఇక్కడ కూడా పెట్టుకుని ఉంటారు. అటువంటి భూషణములు కలిగినటువంటి వాడు అని. గుహ్యాయ నమః. గుహ్యము అనేటువంటి దానికి రహస్యము అనేటటువంటిది. కాబట్టి అందరికీ కూడా చూడశక్యం కానిటువంటి వాడు. కేవలం జ్ఞానులకు మాత్రమే, దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళ మాత్రమే, ఆ జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే దర్శనం ఇచ్చేటటువంటి వాడు. వాళ్ళు మాత్రమే దర్శించగలిగినటువంటి వాడు. మనలాంటి సాధారణమైనటువంటి మానవులు దర్శించలేనటువంటి వాడు. గభీరాయ నమః. గొప్ప గాంభీర్యము కలిగినటువంటి వాడు, సముద్రం లోతైనటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. గహనాయ నమః. మనస్సుకి, ఇంద్రియములకి గోచరించినటువంటి వాడు. మనస్సుకి, ఇంద్రియములకు గోచరించినటువంటి వాడు. గుప్తాయ నమః అంటే
భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, భగవంతుని యొక్క ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో, పరమాత్మని అమితంగా విశ్వసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్వామిని, ఆ పరమాత్మని చాలా భద్రంగా చూసుకుంటారు. ఆయన్ని తమ యొక్క ఆత్మీయుడులాగా, తమ యొక్క ఆత్మ బంధువులాగా దర్శించుకుంటారు వాళ్ళు. అందుకే ఇప్పుడు మామూలుగా తెలియని వాళ్ళు ఏదైనా రకరకాల కథల గురించో వాటి గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ పూర్తిగా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ఎక్కువగా మాట్లాడు. వాడు ఎక్కువసేపు ధ్యానంలోనే ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఏ రకమైనటువంటి శుష్కవాదాలు చేసుకున్నా, మిగిలినటువంటి వాదాలు చేసుకున్నా దానికి సంబంధం ఉండదు, వాడు దూరంగానే ఉంటాడు. మీరు చూడండి, సనాతన ధర్మం అని ఇదని టీవీలో కొట్టుకున్నారనుకోండి, పీఠాధిపతులు వచ్చి ఎప్పుడైనా మాట్లాడతారా దాంట్లో? ఒక్కళ్ళు మాట్లాడరు. దానిలో మాట్లాడుకునే వాళ్ళందరూ ఏమి తెలియని వాళ్ళే, నాలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. దానిలో తెలిసిన వాడు ఎవరు మాట్లాడు, టైం వేస్ట్ చేసుకోరు. మామూలు మానవులు ఎవరు మాట్లాడుకోరు. నాది ఆ స్థాయి కాదు కదా. పీఠాధిపతులు వాళ్ళు ఎప్పుడు అటువంటి ప్రసంగాలకి అనవసరమైన వాటికి వాళ్ళు రారు అసలు. అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు ఏంటంటే వాడు దాన్ని వేస్ట్ చేసుకోడు. మనలో కూడా చూడండి, అదేదో సామెత చెప్తారు కదా, ఏమీ లేనాకే ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్నది అణిగిమణిగి ఉంటుంది. కాబట్టి అలా దీన్ని తెలిసినవాడు ఆ పరమాత్మని జాగ్రత్తగా వాడు చేసుకుంటాడు. కానీ నీకు రాముడు ఇష్టం లేదన్నా, కృష్ణుని ఇష్టం లేదన్నా, ఎందుకు ఇష్టం లేదో ఇలాంటి వాదనలకు వాడు రాడు. నీ ఇష్టం, నీ కర్మ అన్నట్టు వదిలేస్తాడు వాడు. ఎందుకంటే వీడికి అర్థం కాలా, వీడికి రాముడికి శివుడికి తేడా పెట్టుకున్నాడు. లేదంటే రాముడి కంటే నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, వెంకటేశ్వర స్వామి కంటే కృష్ణుడి ఇష్టం అని చెప్పుకున్నాడంటే వీడికి అర్థం కాలేదనే వాడికి అర్థమయ్యి వీటితో అసలు వాదనకి రాడు. అర్థం లేకుండా వాదించేవాళ్ళు వీళ్ళే, టీవీల్లో వచ్చేవాళ్ళే. వాళ్ళు అడుగుతారు, దేవుడు మీకు కనిపించాడు, ఎట్లా కనిపిస్తాడు, వాడి బూడిది కనిపిస్తాడు, ఏదో వాళ్ళకి ఏంటంటే టైం పాస్. కాబట్టి అట్లాంటి వాటికి వాళ్ళు రారు. ఒకసారి ఎవరో ఒక స్వామీజీని అడిగితే కూడా చెప్పాడు, అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ వాళ్ళతో ఇది చేయటం కానీ సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే వేరే. ఎందుకంటే మనకి తెలుగులో ఒక ఇది ఉంటుంది, చేరి మూర్ఖుల మనస్సు రంజింపజేయరాదు అని. వాడికి ఏం చెప్పినా వాడికి అర్థం కాదు, ఏం చెప్పినా వాడి పట్టు వాడే పట్టుకుంటాడు. అందుకని వాడితో ఎందుకు వాడిని ఎందుకు రంజింప చేయాలి? ఆయన అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, వాడిని అనవసరం. అందులో మనకి ప్రతి పురాణంలోనూ ప్రతి దానిలోనూ కూడా చెప్పారు, ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, కేవలం భగవద్భక్తులకు మాత్రమే ఈ విషయాలను చెప్పండి. ఎవరైతే భగవంతుని మీద నమ్మకం లేదో, ఎవరైతే భగవంతుని మీద విశ్వాసం లేదో అటువంటి వాళ్ళకి పొరపాటును కూడా ఈ విషయాలు మాట్లాడకండి అని కూడా చెప్పుంది, ప్రతి పురాణంలో చెప్తారు. కాబట్టి అందుకనే వాళ్ళు దాని గురించి మాట్లాడరు, దాని గురించి డిస్కషన్ పెట్టరు. అందువల్ల ఇది కూడా ఏంటంటే అటువంటి ఇబ్బంది ఏదైతే వస్తుందో దాన్ని, ఆ ఇబ్బందులన్నిటువంటి కూడా రాకుండా చేసేటటువంటి భక్తుడు అనమాట. ఎందుకంటే ఎవడైతే నమ్ముతాడో, భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆయన ఒక మణి అని చెప్పి ఆయన తన యొక్క హృదయస్థానంలోనే ఉన్నాడని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి వాడు మమేకం అయిపోయి దానిలోనే వాడు రమించిపోతుంటాడు, ఆ భగవంతునిలోనే రమించిపోతుంటాడు. చక్రగదాధరాయ నమః. చక్రమును గదను ధరించినటువంటి వాడు చక్రగదాధరాయ నమః. వేదాః స్వాంగో అజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ఇది అన్ని అవతారాల్లో కూడా వేధసే నమః అంటే సృష్టికర్త అయినటువంటి వాడు. వేధసే సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయనకి నమస్కారము. సకలాన్ని సృష్టించినటువంటి వాడు. స్వాంగాయ నమః. స అంగాయ నమః. స్వాంగాయ నమః అంటే సుందరమైనటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. సుందరమైనటువంటి అవయవములు ఏంటండి? ఈయనకి అసలు ఏ రూపం లేదు కదా అంటే, మరి ఆయన యొక్క అవయవములన్నింటిలో ఎవరున్నారు? బ్రహ్మాండాలన్నీ అక్కడే ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఆయనకు ఒక్కో చోట ఒకటి చెప్పారు. కళ్ళల్లో సూర్యుడు, ఒక కంటిలో సూర్యుడు, ఒక కంటిలో చంద్రుడు, ఆయనకి అలాగే భుజాల్లో దేవతలు, ఇలా ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్క ఈ విశ్వంలో ఉండేటటువంటి వాటన్నిటికీ ప్రతీకగా ఆయన చెప్పారు. కాబట్టి అది మనం చెయ్యి అనుకుంటే చెయ్యి, కాలు అనుకుంటే కాలు, వేలు అనుకుంటే వేలే. కానీ ఆ స్థానంలో అవి ఊహించు ఉంటే కనుక మరి సకల విశ్వం కూడా ఒక రూపంలో ఉంది అంటే కనుక అది ఎంత అద్భుతం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చూడటానికి. కాబట్టి అటువంటి సుందరమైనటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. అది జ్ఞానంతో కూడిన, అంటే మనం ఒక రకంగా తెలుసుకోవాలనేటువంటి అర్థం.
అలా కాకుండా మరొక రకంగా తెలుసుకుందామంటే ఒక రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ ఎలా వచ్చినా కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాల్ని వాటన్నిటిని కూడా ధరించి చక్కగా ఎప్పుడూ కూడా ఛత్రము చామరము ఇవన్నీ కూడా మరి ఆయనకి రాజుగారు కాబట్టి ఆయనకి అనేకమైనటువంటి ఇవన్నీ ఉంటాయి, ఉపచారాలన్నీ ఉంటాయి. అలాంటి ఉపచారాలతోటి చక్కగా శోభిల్లేటటువంటి వాడు. లేదు విష్ణుమూర్తిగానే అనుకుంటే కనుక మనం చదువుకునేటువంటి శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేయసం, అటువంటి చక్కగా ఆదిశేషుని మీద పవళించి చక్కగా అనేకమైనటువంటి ఆయుధాలను ధరించి అనేకమైనటువంటి భూషణాలను ధరించి సాక్షాత్తు లక్ష్మీదేవిని తన యొక్క హృదయంలో నిలుపుకొని వనమాలని వీటన్నింటినీ కూడా ధరించినటువంటి అత్యంత సుందర మూర్తి. అటువంటి స్వాంగాయ నమః, సుందరమైనటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. అజితాయ నమః, జితాయ నమః, అజితాయ నమః అంటే ఉత్పత్తి వినాశనం రెండు లేవు, శాశ్వతులు, ఎప్పటికి కూడా శాశ్వతులు. అలాగే ఈయనకి అపజయం అనేటటువంటిది కూడా లేదు. ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినా, ఎవరు ఇది చేసినా, ఎక్కడ ఇది చేసినా కూడా ఈయనకి ఎప్పుడు జయమే కానీ అపజయం అనేటటువంటిది పరమాత్మకి లేదు. కాబట్టి అజితాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః అంటే కృష్ణుడు అంటే నల్లని దేహం కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థం. అలాగే కృష్ణ ద్వైపాయనుడిగా వచ్చినటువంటి వ్యాస మహర్షి ఎవడైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపుడనే, నారాయణ యొక్క అంశనే చెప్తారు. కాబట్టి అటువంటి నారాయణ స్వరూపంలో వచ్చినటువంటి వ్యాస భగవానుడు. అలాగే ఈ కృష్ణుడికి ఇటువంటి రూపం ఎందుకు వచ్చింది అంటే, నల్లని రూపంలో ఎందుకు వచ్చాడు అంటే, దానికి భారతంలో కృష్ణామి మేదినం పార్థ భూత్వా కృష్ణ యశో మహాన్ అని చెప్పి సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడితో చెప్పాట. అంటే నేను ఒక ఇనప కర్రగా మారి భూమిని దున్నటం వలన నన్ను అందరూ కూడా కృష్ణుడు అని పిలుస్తున్నాడు అని చెప్పి సాక్షాత్తుగా కృష్ణుడు అర్జునుడితో చెప్పాట. కాబట్టి కృష్ణుడు అనేటటువంటి పేరు ఏదైతే ఉందో అది సాక్షాత్తు తన యొక్క భక్తులు ఇచ్చింది అని చెప్పి కృష్ణుడు చెప్పినట్టుగా మహాభారతంలో చెప్పారు. అలాగే కృష్ణ అనేటటువంటి శబ్దానికి నలుపు అనేటటువంటి అర్థం, నల్లగా ఉండేటటువంటి దేహఛాయ కలిగినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేటటువంటి అర్థం. ఇక్కడ మనకి కృష్ణాయ నమః అనేటటువంటిది ఏంటంటే కృష్ణ సాక్షాత్తు విష్ణు అంశతో వచ్చినటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క అంశతో వచ్చినటువంటి వాడు కాబట్టి అటువంటి వానికి నమస్కారం, కృష్ణ ద్వైపాయనుడికి నమస్కారం అని. దృఢాయ నమః అంటే బలిష్ఠుడైనటువంటి వాడు. అలాగే తన యొక్క సామర్థ్యం నుంచి కానీ తన యొక్క దీని నుంచి కానీ ఎప్పటికీ కూడా జారిపోయినటువంటి వాడు, ఎప్పుడు కూడా స్థిరంగా అక్కడే ఉండేటటువంటి వాడు. సంకర్షణాయ నమః. సంకర్షణుడు ప్రళయకాలంలో సమస్తాన్ని కూడా లయం చేసుకునేటటువంటి వాడు, అన్నీ కూడా తనలోకి తీసేసుకునేటువంటి వాడు. అలాగే సంకర్షణం అంటే ఒక చోట నుంచి ఒక చోట నుంచి మార్చటము అనేటటువంటి అర్థం. ఒక ప్రదేశం నుంచి ప్రదేశానికి మార్చడం. ఈ సంకర్షణుడుగా ఎలా అంటే బలరాముడి యొక్క అవతారం సంకర్షణుడు. ఎందుకంటే మొట్టమొదటి గర్భాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టమని చెప్పింది ఆయన. అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత కృష్ణ అవతారం వచ్చింది. మొట్టమొదటి అక్కడ ప్రవేశపెడతారు. అందుకనే ఆవిడికి ఒక గర్భం విచ్ఛిన్నమైందని చెప్పి తెలుసుకుంటాడు. దాన్ని అక్కడ తీసుకెళ్ళి పెడతారు. దాని తర్వాత ఈ కృష్ణ రూపంలో ఇక్కడ ఈయన ఈ సాక్షాత్తు దేవకీ వసుదేవుల దగ్గర అక్కడే అదే కారాగారంలో ఆయన జన్మిస్తాడు. కాబట్టి అలా ఒక చోట నుంచి గ్రహించటం, దీన్ని గ్రహించి వేరే చోట ఉంచటం అనమాట. అటువంటి సంకర్షణ అనేటటువంటి నామం బలరాముడికి ఇవ్వబడినటువంటిది సంకర్షణాయ నమః. అందుకని సంకర్షణాయ నమః. దేన్నైనా కూడా ఆకర్షించేటటువంటి, దేన్నైనా కూడా సంకర్షించేటటువంటి, తీసుకునేటటువంటి వాడు. అచ్యుతాయ నమః. సహజమైనటువంటి స్వరూపం నుండి అచ్యుతుడు, చ్యుతము లేనటువంటి వాడు. ఎందుకంటే ఎప్పటికీ ఆయన యొక్క పదవి కానీ ఆయన యొక్క ఇదేదే ఉందో అది శాశ్వతము. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళే కానీ ఈయన మాత్రం శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. ఈయన యొక్క వైకుంఠం కానీ ఈయన యొక్క క్షీరసాగరం కానీ అవి ఎప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా అచ్యుతం కావు. అవి ఎప్పటికీ కూడా నాశనం లేనివి. అవన్నీ కూడా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేటటువంటివి. వరుణాయ నమః. సమస్తాన్ని కూడా సమస్తమైనటువంటి పదార్థముల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు వరుణాయ నమః. సమస్త పదార్థముల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు.
సమస్త పదార్థంలో వ్యాపించి ఉన్నటువంటి వాడు అంటే అన్ని పదార్థాలని కూడా వర్షించేటటువంటి వాడు, అంటే ఇవ్వగలిగినటువంటి వాడు. ఎప్పుడైతే వ్యాప్తి చెంది ఉన్నాడో వాటన్నిటిలో దేన్నైనా కూడా ఇవ్వగలడు, అన్నీ ఆయనవే. కాబట్టి వరుణుడు అంటే మనకి వరుణుడు అనగానే గుర్తొచ్చేది ఏంటి? వర్షం అంతా కూడా ఆయన వల్ల వస్తుంది. అంటే వరుణుడు వర్షంగా కురిపించాడు అంటే ఎప్పుడు కురిపించగలడు? వరుణుడు ఆ మేఘాల నుండా నిండిపోతే కనుక అప్పుడే ఆ మేఘాలన్నీ కూడా వర్షించడం అనేటటువంటిది ప్రారంభిస్తాయి. అంతేగాని మేఘాలు ఎప్పుడు ఉంటాయి, కానీ ఆ మేఘాల్లో ఒక ప్రక్రియ జరిగి అవి వర్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే కానీ వర్షిస్తున్నాయి, కానీ లేదంటే మేఘాలు అనేవి ఎప్పుడూ ఉంటున్నాయి అవి. అలాగా ఈయన కూడా ఆ మొత్తం అన్నిట్లో కూడా వ్యాప్తి చెందినటువంటి వాడు, దేన్నైనా కూడా వర్షింపగలిగినటువంటి వాడు. కానీ ఎప్పుడు వర్షించాలో ఎవరికి భాగ్యం ఉందో వాళ్ళకి మాత్రమే అటువంటి వారి మీద మాత్రమే అటువంటి దాన్ని కురిపించేటటువంటి వాడు, ఆయన యొక్క అనుగ్రహాన్ని కురిపించేటటువంటి వాడు. వారుణాయ నమః. ఈ వారుణాయ నమః అంటే వరుణుని యందు ఉండేటటువంటి వాడు. అంటే వరుణుడు అంటే ఇందాక నీటికి అధిష్టాన దేవత వరుణుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు వారుణుడు అంటే వశిష్ఠుడు, అంటే వశిష్ఠుడు, అగస్త్యులు ఇటువంటి వాళ్ళు వారుణపుత్రులు అని చెప్పబడ్డట మన పురాణాల్లో. కాబట్టి అటువంటి సాక్షాత్తు అటువంటి వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన యొక్క పరమాత్మ యొక్క అంశతో వచ్చినటువంటి వాళ్ళే. అటువంటి పరమాత్మ అంశతో వచ్చినటువంటి ఆ వశిష్ఠుడు, అగస్త్యుడు ఎవరైతే ఉన్నారో వారి మూలమైనటువంటి అంశ అయినటువంటి ఆ హరికి నమస్కారం అనేటటువంటి మంత్రము ఈ వారుణాయ నమః అనేటటువంటి దానికి అర్థంగా చెప్తున్నారు. వృక్షాయ నమః. ఎలా అయితే ఒక చెట్టు కింద మనం ఉంటే కనుక ఆ చెట్టు యొక్క ఛాయలో మనం అందరం కూడా హాయిని పొందుతామో, అలాగా ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు వృక్షము యొక్క ఛాయలో కేవలం నీడను పొందడమే కాకుండా ఆ వృక్షం నుంచి వచ్చేటటువంటి పండ్లు కానీ ఫలాలు కానీ వీటన్నిటి వల్ల కూడా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము. అలాగే వాటిని మనం ఆహారంగా స్వీకరిస్తాం, లేదంటే కనుక దాన్ని ఒక పూజా కార్యక్రమం కానీ మిగిలినటువంటి వాటికి కానీ మనం వాటిని ఉపయోగిస్తాం. అలాగా ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఉంటారో వారు అనేకమైనటువంటి ఫలములను పొందుతారు. కాబట్టి మనం ఏది చేసినా కూడా దానికి తగినటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన వృక్షంతో పోలుస్తూ వృక్షాయ నమః. అలాగే వృక్షం కూడా తన ఫలాలను ఇచ్చేటప్పుడు కానీ ఏవే పుష్పాలను ఇచ్చేటప్పుడు కానీ ఇది నేను మంచి వాళ్ళకి ఇస్తున్నానా చెడ్డ వాళ్ళకి ఇస్తున్నానా అనేది చూసుకోదు. ఎవరైతే దాన్ని తీసుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. దాని మీద రాయేసి కొట్టిన వాడికి ఆ పండు జారి వాడికి దొరుకుతుంది, చేత్తో కోసుకోగలిగిన వాడికి దొక్కుతుంది, లేదు దాని కిందే నిలబడి అది రాలేదాకా వెయిట్ చేసి ఉండి తీసుకునేవాడికి దక్కుతుంది. కాబట్టి శిశుపాలుడు లాంటి వాడిని అనుగ్రహించాడు, రావణాసురుడు లాంటి వాడికి మోక్షాన్ని ఇచ్చాడు, గొప్ప గొప్ప భగవద్భక్తులని కూడా మోక్షాన్ని ఇచ్చి వాళ్ళని కూడా కాపాడాడు. కాబట్టి తన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళనైనా తన్ని సదా ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరినైనా కాపాడుతాడు. కానీ ఎవరైతే ఆయన యొక్క ఛాయలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశ్రయించేటటువంటి వాడు, వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. పుష్కరాక్షాయ నమః. పుష్కర అక్షాయ నమః. ఏ అనుగ్రహాన్నైతే తాను ఇవ్వగలడో అటువంటి అనుగ్రహాన్ని చక్కగా తన యొక్క అక్షుల ద్వారా, అంటే తన యొక్క కనుల ద్వారా ఇచ్చేటటువంటి వాడు, అంటే అనుగ్రహాన్ని తన యొక్క కనుల ద్వారా వర్షించేటటువంటి వాడు. పుష్కరాక్షాయ నమః. మహామనసే నమః. సృష్టి స్థితి లయలు ఇవన్నీ కూడా చాలా ఉదారంతో చేసేటటువంటి వాడు. సృష్టి స్థితి లయలన్నింటినీ కూడా చాలా ఉదారంతో చేసేటటువంటి వాడు, ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. లయ చేయటం మరి కూడా ఉదారం కిందే వస్తుంది అంటే లయ చేయటం కూడా ఉదారం కిందే వస్తుంది. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకునేటువంటి స్టేజ్ ఒకటి వస్తుంది అందరికీ. ఇంకా వద్దు అనేటటువంటి స్టేజ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే ఆహారమైనా కూడా కొంతసేపు అయిన తర్వాత వద్దు అని అనిపిస్తుందిగా, ఎంత తినగలం.
తిన్న తర్వాత అది వద్దనే అనిపిస్తుంది. అలాగే జీవితం కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత వద్దనే అనిపిస్తుంది. మరి అప్పుడు ఆయన తీసుకుంటేనే కదా. ఆ లయం అనేది లేకపోతే, మనకి మరణం అనేది లేకపోతే అలానే పడి ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ లయం చేసేటప్పుడు కానీ, సృష్టించేటప్పుడు కానీ, ఎప్పుడు ఏదైనా సరే అన్నీ కూడా ఉదారంగా చేసేటటువంటి వాడు. కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చేటటువంటి వాడు. భగవాన్ భగహ నంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ. భగవతే నమ. భగవతే నమ. కళ్యాణ స్వరూపం కలిగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు, పూజార్హత కలిగినటువంటి వాడు అయినటువంటి దేవదేవునికి నమస్కారములు. అలాగే ఏ రకమైనటువంటి గుణదోషములు లేనటువంటి వాడు, కళ్యాణ గుణ సంపన్నుడు. కాబట్టి అటువంటి భగవంతుడికి నమస్కారము. భగహా నంది. భగహా నందికి దాన్ని 2 పదాలుగా చెప్తున్నారు. అంటే భగగ్నే నమః, నందినే నమః, 2 పదాల కింద చెప్తున్నారు. భగగ్నే నమః అనేటటువంటి దానికి ప్రళయకాలంలో ఆయన ఐశ్వర్యాదుల్ని ప్రదర్శింపనటువంటి వాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ప్రళయకాలంలో ఐశ్వర్యాదులను ప్రదర్శింపని వారు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ప్రళయం అంటే ఎప్పుడైతే లయం అనేటటువంటిది చేసుకుంటాడో, ఆ లయం అనేటటువంటిది చేసుకునేటప్పుడు సమస్తాన్ని లయం చేస్తాడు ఒకేసారి. అంటే ప్రళయం గురించి నేను చెప్తున్నాను, మన లయం కాదు. ప్రళయం అనేటటువంటిది వచ్చినప్పుడు మళ్ళీ సమస్తాన్ని లయం చేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి, అన్నీ కూడా మొత్తం లయం కావాల్సిందే. ఇంకా మళ్ళీ అన్నాళ్ళు ఆయన క్షీరసాగరంలో ఉన్నాడు కాబట్టి సాగరాల మీద కొంత మమకారం, లేదంటే ఇంకో దాని మీద మమకారం ఇంకేమీ లేవు. సమస్తాన్ని కూడా లయం చేస్తాడు ఒకదాని తర్వాత ఒకటి. అన్ని ప్రాసెస్లో, ఏ ప్రాసెస్లో అయితే ఇవన్నీ సృజింపబడ్డాయో అదే ప్రాసెస్లో మొత్తం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆ ప్రళయకాలంలో కూడా మళ్ళీ ఎటువంటి దీన్ని ప్రదర్శించడు. ఎలా అయితే సృజించాడో అలాగే లయాన్ని చేస్తాడు. నందినే నమః. నందుని యొక్క అంటే నందునికి కుమారుగా వచ్చినటువంటి వాడు. నంది అంటే బిడ్డ అనేటటువంటి అర్థం కూడా ఉంది. అలాగా ఆ నందుడు, ఎందుకంటే నందగోపుడికి మరి కుమారుడిగా పెరిగాడు కదా, ఆయన కుమారుడిగా వచ్చాడంటే ఆయన యొక్క కుమారుడిగా వచ్చాడు ఆ గోకులంలో. కాబట్టి అటువంటి నందినే నమః వచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందింపజేశాడు. ఆ భగవంతుడే ఆ నందగోపుని యొక్క కుమారుడిగా వచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందింపజేశాడు. వనమాలినే నమః. వైజయంతి అనేటటువంటి వనమాలను ధరించేటటువంటి వాడు. వనమాల అంటే తులసిమాల కాదు, వనమాల అనేటువంటి వైజయంతి మాల అని చెప్పి చెప్తున్నారు. అటువంటి వైజయంతి మాలతో ఆయన అలంకరింపబడి ఎప్పుడూ కూడా దాన్ని ఆయన ధరించి ఉండేటటువంటి వాడు. ఈ వైజయంతి మాల అనే దానికి ఇది మనకి తోమాల సేవ అని చెప్పి మనకి తిరుపతిలో ఒక ప్రత్యేకమైనటువంటి సేవ ఉంది. సాధారణంగా దానికి టికెట్లు దొరకవు. దానికి అర్థం అంటే తులసి, మరువము, దవనము, అలాగే అనేక రకాలైనటువంటి పుష్పములతో కట్టినటువంటి దీన్ని తోమాలు అంటే మామూలుగా ఏంటంటే పువ్వు అనేటువంటి, తోమం అంటే పువ్వు అనే అర్థం ఉంది. తోమం సమర్పయామి అని చెప్పి షోడశోపచారాల్లో చేస్తాం. కానీ తోమాలు, అది తోమాల సేవ అని చేస్తారు. ఓ ప్రత్యేకమైన సేవ అది. దానికి అర్థం ఇదిట. అంటే తులసి, మరువము, దవనము వీటన్నిటితో ఇవి కాకుండా కొన్ని ఆకులు, అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలట. ఈ పుష్పాలతో కట్టినటువంటి దానికి తోమాలు అనేటటువంటి పేరట. అటువంటి వైజయంతిమాలను ఆయన ధరిస్తాడట. హలాయుధాయ నమః. నాగల్ని ఆయుధంగా హలమును ఆయుధంగా కలిగినటువంటి వాడు. బలరాముడి యొక్క ఆయుధం ఆ హలమే. ఆయన యొక్క ఆయుధం ఏంటంటే అదే. ఆదిత్యాయ నమః. ఈయన ఆదిత్యుడు అంటే మనకి సూర్యభగవానునికి ఆదిత్యుడు అనేటటువంటి అర్థం ఉంది. అలాగే మరొక అర్థాన్ని ఏం చెప్తున్నారంటే, అనేటటువంటి పంచరాత్రాగమ పద్ధతిలో ఉన్నటువంటి దానిలో సూర్యభగవానుగాను, ఇత్యా అనేటటువంటి మాటకి పొందబడేటటువంటి వాడు అనేటటువంటి అర్థం. ఈ రెండు ఉండటం వల్ల పంచరాత్రాగమంలో ఈ ఆదిత్య అనేటటువంటి దానికి సూర్యుడు అనేటటువంటి అర్థాన్ని, అంటే ఈ పంచరాత్రాగమంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా పొందబడేటటువంటి వాళ్ళందరూ అంటే మన యొక్క మనం ఉద్ధరింపబడటానికి వీళ్ళందరూ కారణభూతులు అయ్యేటటువంటి వాళ్ళు. ఈ 5 కూడా మొట్టమొదటి ఆయన వినాయకుడు, విఘ్నాలకు అధిపతి ఆయన, అమ్మవారు
సాక్షాత్తు శక్తి స్వరూపిణి, శివుడు, అలాగే విష్ణువు, ఇంకొకటి ఆదిత్యుడు. ఈ 5 కలిస్తే ఆ పంచరాత్రాగమం అనమాట. కాబట్టి అటువంటి దానిలో మనం ఆ పంచరాత్రాగమంలో ఇత్య అనేటటువంటి దానికి ధ్యానింపబడేటటువంటి ఉపాసకుల చేత పొందబడేటటువంటి వాడు, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో వారందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ఆదిత్యాయ నమః అనేటటువంటి దానికి ఈ 2 అర్థాలని చెప్తూ ఉన్నాడు. అంటే మన యొక్క భక్తితో మనం కనుక ఆయన్ని ధ్యానిస్తే కనుక మనకి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఉపాసకుల చేత మాత్రం పొందబడేటటువంటి వాడు, ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళందరికీ పొందబడేటటువంటి వాళ్ళ చేత పొందబడేటటువంటి వాడు. జ్యోతిరాదిత్యాయ నమః. జ్యోతిర్ ఆదిత్యాయ నమః. జ్యోతి అన్నా కూడా ప్రకాశము, వెలుగే. కాబట్టి ఆ జ్యోతిరాదిత్యాయ నమః, అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి, సూర్యస్వరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కారము. అలాగే ఈ జ్యోతిరాదిత్యాయ నమః అనేటటువంటి దానికి ఈ బదరికాశ్రమంలో ఉన్నటువంటి నరనారాయణులు కూడా వాళ్ళని కూడా సంబోధిస్తూ వచ్చినటువంటి నామము అని చెప్తున్నారు. కాబట్టి బదరికాశ్రమంలో వచ్చినటువంటి నరనారాయణ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పదం కూడా ఈ జ్యోతిరాదిత్యాయ నమః, జ్యోతి స్వరూపంతో మిక్కిలి తేజస్సుతో కూడినటువంటి వాళ్ళు ఆ నరనారాయణుడు, వాళ్ళిద్దరు కూడా. కాబట్టి అలా వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పే అర్థాన్ని కూడా ఈ పదానికి చెప్తున్నారు. సహిష్ణవే నమః. సహిష్ణవే నమః. ఎంతటి అపరాధినైనా కూడా క్షమించేటటువంటి వాడు, పాపాలందరినీ కూడా వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు. ఎవడు ఎంత అపరాధం చేసినా కూడా దాన్ని క్షమించి వాళ్ళందరినీ కూడా ధన్యుల్ని చేసేటటువంటి వాడు. గతి సత్తమాయ నమః. గతి సత్తమాయ నమః అంటే ఎవరైతే శరణాగతులు ఉంటారో, ఎవరైతే ఆయన పదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా గతి అయినటువంటి వాడు. అంటే ఆయన తప్పితే ఇక వేరే దిక్కు అనేటటువంటిది లేదు. కానీ అదేంటంటే అజ్ఞానంతో తెలుసుకోలేక చిట్ట చివరికి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మాత్రమే అది తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకుని ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వాళ్ళకి మాత్రం అందరికీ కూడా గతి అయినటువంటి వాడు ఆయనే. వాళ్ళందరికీ పరమగతి ఈయన. అటువంటి శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మకు నమస్కారము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.